నిర్గమాకాండం 27వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందండి. మొదటి వచనం నుండి 8వ వచనం వరకు నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి ఈ మాటలు. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠము తుమ్మకర్రతో నీవు చేయవలను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను దానికి కొమ్ములు చేయవలను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను. దానికి ఇత్తడి రేగు పొదిగింపవలను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలను. ఆ వల మీద దాని 4 మూలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడుము వరకు చేరినట్లు దిగువను బలిపీఠం కింద గట్టు క్రింద దాన్ని ఉంచవలను. మరియు బలిపీఠం కొరకు మోతకర్రలను చేయవలను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములో చొనపవలను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కల నుండవలను. పలకలతో గుల్లగా దాన్ని చేయవలను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలను. దేవుడి మాటలను దీవించినగాక. చదవబడిన వాక్య భాగంలో నుండి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి బలిపీఠంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దండి. నిన్నటి దినాన బలిపీఠం యొక్క ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం యొక్క గుణముల గురించి, లక్షణముల గురించి మనం ఆలోచన చేసినాం. వాటిల్లో మొట్టమొదటి గుణము ఏంటి అని అంటే, అక్కడ అనేక చోట్ల రాయబడిన మాట ఏంటంటే, బలిపీఠమును ఇత్తడితో పొదగవలను. దానికి సంబంధించిన ఉపకరణములన్నీ ఇత్తడివి. దానికి సంబంధించిన మోతకర్రలు ఇత్తడితో పొదగవలను. దానికి సంబంధించిన ఉంగరములను ఇత్తడితో చేయవలను. ఒక మాటలో చెప్పాలంటే బలిపీఠం మొత్తం దాని ఉపకరణములన్నీ ఇత్తడితో అవి చేయబడ్డాయి. ఈ విషయాలు మనం గ్రహించాలి. అందులో భాగంగా నిన్నటి దినాన ఇత్తడి దేనికి, దాని గుణం ఏంటి, దాని ధర్మం ఏంటి అని అంటే, ఇత్తడి అత్యంత స్ట్రాంగెస్ట్ మెటల్, అది చాలా శక్తివంతమైన లోహము అనే విషయాన్ని మనం నిన్న గ్రహించాము. ఈ ఉదయకాల సమయంలో మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ లోహము, ఈ ఇత్తడి అనేది 2 పదార్థాలు, 2 మూలకాలకి అది మిశ్రమంగా కనిపిస్తూ ఉంటుంది. అందులో రాగి ఉంటుంది, తగరం ఉంటుంది. ఈ 2 కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. నిన్న వరకు నేను టచ్ చేసి వదిలేశాను. 2వ లక్షణం ఏంటంటే, ఇత్తడికి మెరిసే గుణం ఉంది. ఇత్తడికి ఏముంది చెప్పండి? తళతళలాడే గుణం ఉంది. నేను ఒక మాట చెప్తా. అందరికీ ఇత్తడు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. అవి వాడకపోతే ఏమవుతుంది? కిలుం పడుతుంది. అది ఎప్పటికప్పుడు తవ్వుతూ ఉంటే ఎలా ఉంటుంది? అది బాగా షైనింగ్గా ఉంటుంది. మన ఉదయం సాయంత్రం మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తా ఎప్పటికప్పుడు ప్రార్థనలో ఉంటే మన ఆధ్యాత్మిక జీవితాలు మెరుస్తూ ఉంటాయి. అలా కాకుండా నా ఇష్టం వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తా, 10 రోజుల తర్వాత ప్రార్థన చేస్తా, నెల రోజుల తర్వాత ప్రార్థన చేస్తానంటే నీ ప్రార్థన జీవితం కిలుం బట్టి దేనికి ఉపయోగం లేకుండా ఉంటుంది. సో దేవుని వాక్యంలో త్వరగా మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథంలోనికి రండి. ఇనుము యొక్క, ఇత్తడి యొక్క కొన్ని లక్షణాలు దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దండి. చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం నుండి నేను ఇలా చదువుతున్నా. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. మొదటి నెల 24వ తేదీన నేను హెద్దేకేల్ గొప్ప నదీ తీరమున ఉంటిని. 5వ వచనం. నేను కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. 6వ వచనం. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామలమైన దీపములు. ఈ మాటను కొంచెం అండర్లైన్ చేసుకోండి. అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉన్నవి. ఇత్తడి ఎలా ఉంటుందంటే చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? ఇత్తడి ఎలా ఉంటుంది? తలతలలాడుతూ ఉంటుందా? నీరసంగా, లేకపోతే ఏమి మంపుగా ఉంటుందా? మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడండి, 6వ వచనంలో అతని భుజములను అతని పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉన్నవి. అది మొదటి సందర్భం. రెండో సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం.
యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం నుండి 5, 6, 7 వచనాలు చదువుతున్నా చూడండి. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం నుండి, దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి నాకు కనపడను, వాటి రూపము మానవ స్వరూపం వంటిది. 6వ వచనం, ఒక్కొక్క దానికి 4 ముఖములు 4 రెక్కలను కలవు, వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి, వాటి అరికాళ్ళు పెయ్యకాలు వలె ఉండెను, అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను. అవి ఎలా ఉన్నాయంటే చెప్పండి. రెండవ ఉదాహరణ కూడా మనం ఆలోచన చేస్తే తలతలలాడు ఇత్తడితో పోల్చబడతా ఉంది. ఇత్తడికి ఉన్న మరొక మంచి గుణం, ఇత్తడికి ఉన్న మరొక మంచి ధర్మం, ఇత్తడికున్న మరొక మంచి సుగుణం ఏంటి అని అంటే అది శక్తివంతమైనది, రెండోది అది తళతళలాడేది. ఇది రెండో సందర్భం. ఇది ఈ మనుషుడు కూడా మనం ఆలోచన చేయాలి. సో ఫైనల్గా మరొక వచనాన్ని మీకు చదువుతున్న చూడండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. ఇది యేసుక్రీస్తు పునరుద్ధారుడైన తర్వాత యోహాన్ భక్తుడు యేసుక్రీస్తుని ఆ 7 దీపస్తంభముల మధ్యలో నుండి చూచినప్పుడు మనకు కనిపిస్తున్న స్వభావం. చూడండి, మొదటి అధ్యాయం డైరెక్ట్గా చదువుతున్న 15వ వచనం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఇక్కడ అపరంజి ఇత్తడి, ఇంగ్లీష్లో బ్రాంజ్ అనే మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏం రాయబడిందంటే పుటము వేయబడి మెరుగుచున్న ఇత్తడితో పోల్చబడి ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేద్దండి. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయంలో అతని కాళ్ళు పెయ్యకాళ్ళు వలె ఉన్నాయి, అరికాళ్ళు, అవి తలతలలాడు ఇత్తడితో పోల్చబడ్డాయి. ఆ తర్వాత చివరి అధ్యాయంలోనికి రండి, యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయంలోనికి రండి. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట ఇలా చదువుతున్నా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుషుడుండెను, ఆయన మెరుగుచున్న ఇత్తడి వలె కనబడెను. మెరుగుచున్న ఇత్తడి వలె కనబడెను. ఇదంతా ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు దానియేలు గ్రంథంలో కానీ, యెహెజ్కేలు గ్రంథంలో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ ఆ మనుషుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నవాడు, పునరుద్ధారుడైన ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నవాడు, పరలోక నివాసానికి సాదృశ్యంగా ఉన్నవాడు. దీనిని పోలుస్తూ ఇత్తడు దేంతో, ఇత్తడుకున్న మరొక మంచి ధర్మం ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి అని జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది తళతళలాడే మెరుగుచున్న ఇత్తడితో పోల్చబడతా ఉంది. తళతళలాడటం అన్నా మెరియటం అన్నా ఒకే మాటకి చెందిందిగా మనం ఆలోచన చేయాలి. దాన్ని ఎప్పటికప్పుడు మనకి ప్రకటన గ్రంథంలో ఏమన్నా రాయబడిందంటే అది అగ్నిలో పుటము వేయబడిన అపరంజితో పోల్చబడింది అని రాయబడింది. పుటము వేయబడిన అంటే రిఫైన్డ్. మనం రిఫైన్డ్ అంటే మాట అర్థం లేదు కదా, రిఫైన్డ్ ఆయిల్ అంటాం. దాన్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంటాం అంటే దాన్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాం, ఎప్పటికప్పుడు కొలుములో సో కాలుస్తూ ఉంటాం. అందులో ఉన్న మలినాలు, అందులో ఉన్న చెత్త, దుమ్ము వాటిలన్నిటినీ మనము బయటికి పంపిస్తాం. దాన్ని రిఫైన్డ్ అని అంటాం. సో ఈ 4 సందర్భాలు, ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి ఇతరులతో చూపించాల్సిన విషయాలు, కానీ టైం ఉండదు. కాబట్టి వీటిల్లో నుంచి ఒక్క వచనాన్ని మనం జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం త్వరగా తీయండి. అక్కడ ఏమని రాయబడిందో ఒక వచనం 6వ వచనంలో ఇలా చదువుతున్నాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం ఇలాగ రాయబడి, అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములు, అతని భుజములు పాదములు తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. జాగ్రత్తగా వినండి. సో బలిపీఠం మొత్తం ఒక మాటలో చెప్పాలంటే దాని ఉపకరణములు, దానికి సంబంధించిన ఉంగరములు, దానికి సంబంధించిన మోతకర్రలు అన్నీ దేంతో చేయబడ్డాయి? ఇత్తడితో చేయబడతా వచ్చినాయి. ఇక్కడ ఇత్తడి తళతళలాడే ఇత్తడిగా దాని గుణమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు జాగ్రత్తగా రాయించాడు. అందులో 2 ప్రాముఖ్యమైన అవయవాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే భుజములు, రెండో బాట ఏమి చెప్పండి, పాదములు. ఇంకా మిగిలిన చోట్ల అన్ని చోట్ల పెయ్య కాళ్ళు వలె అని రాయబడతా ఉంది. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క కాళ్ళు కూడా పాదముల గురించే రాయబడింది. పాదాలు దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యం. పాదాలు దేనికి సాదృశ్యం చెప్పండి. మోకరించటం, మోకరించే ప్రార్థన. నేను మరలా చెప్తున్నా, కాళ్ళ మీద ఉండి నిలబడి చేసే ప్రార్థన, మనం మోకరించి చేసే ప్రార్థన, మన మోకాళ్ళ ప్రార్థన
అది ఎప్పుడు మెరుస్తూ ఉండాలి. దాని గురించి వివరించడానికి టైం సరిపోదు. కానీ ఇంకొక మాట రాయబడింది, మన భుజాలు ఏంటని రాయబడింది చెప్పండి. అతని భుజములను చూడండి, ఆ వచనం జాగ్రత్తగా చూడండి. 10వ అధ్యాయం 6వ వచనంలో అతని భుజములను పాదములను తళతళలాడు ఇత్తడిని పోలి ఉన్నాయి. ఇంగ్లీష్లో ఆర్మ్స్ అని రాయబడ్డాయి, కొన్ని చోట్ల షోల్డర్స్ అని రాయబడ్డాయి, కొన్ని చోట్ల హ్యాండ్స్ అని రాయబడ్డాయి. ఈ మాటలు ప్రతిదానికి, ఈ అరచేతికి, తర్వాత ఈ ఫోరామ్కి, తర్వాత హ్యాండ్కి, ఈ షోల్డర్కి 4 భాగాల్లో 4 రకాలుగా దేవుని వాక్య పండితులు చాలా బాగా అద్భుతంగా చెప్పారు. వాటిని చెప్పడానికి టైం సరిపోదు. కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి. ఇది ఉదయకాల సమయంలో ఇత్తడి తలతలలుగా మెరిసే ఇత్తడి, అది భుజముల మీద ఉన్న భుజాలతో పోల్చబడిన దాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో 4 విషయాలు ఆ భుజముల గురించి మీకు జ్ఞాపకం చేసి నాకున్న టైంలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది భుజములు అన్న మాట మనకి ఆదికాండం 9వ అధ్యాయంలో కనిపించింది మొట్టమొదటిసారి, ఫస్ట్ టైం. సో 9వ అధ్యాయానికి రండి. ఆదికాండం 9వ అధ్యాయం. అక్కడ నోవాహు బాగా ద్రాక్షారసం త్రాగేసి వస్త్రహీనుడై ఉండిపోవటం మనం చూస్తాం. ఆ సందర్భంలో ఏమని రాయబడిందంటే 9వ అధ్యాయం 23వ వచనం ఇలాగ చదువుతున్నా చూడండి. 9వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. ఒక అతడు మాత్రము తండ్రి యొక్క దిగంబరత్వాన్ని దాన్ని అందరికీ లోకానికి తెలియజేశాడు. కానీ 2 కుమారులు మాత్రము షేము, రెండో ఆయన పేరు ఏం పేరు చెప్పండి, యాపేతు, వీరిరువురు మాత్రము వస్త్రములు భుజం మీద వేసుకొని తండ్రి యొక్క దిగంబరత్వాన్ని, తండ్రి యొక్క నగ్నత్వాన్ని కప్పివేసిరి అని రాయబడింది. ఆ మాట మరలా చదువుతున్నా చూడండి. తమ తండ్రి దిశములను కప్పిరి. భుజముల మీద ఏ వేసుకుని వచ్చారంటే చెప్పండి, వస్త్రములు వేసుకుని వచ్చిరి. ఆ తర్వాత ఆ 2 కుమారులను ఆ మత్తు నుండి బయటపడిన తర్వాత ఆ 2 కుమారులని నోవాహు దీవించడం మనం చూడొచ్చు. ఇక్కడ కొంచెం ఆత్మీయంగా 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే, ఇతరుల నగ్నత్వాన్ని, ఇతరుల దిగంబరత్వాన్ని కప్పేదిగా ఉండాలి. ఇలా కప్పాలి అని అంటే మనకు ప్రేమ ఉండాలి. ఏముండాలి చెప్పండి, ప్రేమ ఉండాలి. చాలామంది ప్రార్థనలు చేస్తారు కానీ ప్రార్థనలో ప్రేమ ఉండదు. మన ప్రేమ ఎలా ఉండాలి? ఈ భుజాలు తలతలలాడే ఈ భుజాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ప్రేమతో కూడిన ప్రార్థన. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. వీళ్ళని రక్షింపబడిన కుటుంబం అని అంటాం. మిగిలిన వాళ్ళంతా ఆ జలప్రలయంలో అందరూ చనిపోతే ఒకే ఒక కుటుంబం రక్షించబడింది. ఆ కుటుంబం ఎవరంటే నోవాహు, అతని భార్య, అతని 3 కుమారులు, 3 కోడళ్ళు. ఈ 8 మందే వాళ్ళు రక్షించబడ్డారు. రక్షింపబడిన తర్వాత కూడా జీవితాల్లో ఏమి రావచ్చు అంటే తప్పిదాలు చేయటానికి, పాపములు చేయటానికి అవకాశాలు రావచ్చు. కొన్నిసార్లు మనం రక్షించబడిన తర్వాత, మన కుటుంబీకులు రక్షించబడిన తర్వాత, మన సంఘస్థులు రక్షింపబడిన తర్వాత, మనకు తెలిసిన వారు, మన బంధువులు రక్షించబడిన తర్వాత వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే దాన్ని లోకానికి ప్రకటించేలాగా ఉండొద్దు. మీరు వాటిని ఏం చేయాలంటే కప్పేలాగా ఉండాలి. అందుకే పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదవాలి. అయితే అన్నింటి అంతము సమీపించినది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. దేనికి మెలకువగా ఉండాలంట? ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలి. ఆ ప్రార్థనలు చేయటానికి మెలకు దేనికి అంటే 8వ వచనంలో రాయబడతా వచ్చింది, ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని యెడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండాలి. ప్రేమ అనేకమైన పాపములు ఏం చేస్తుందంటే చెప్పండి, కప్పివేస్తుంది. ఈరోజు పాపము, ప్రేమ లేకపోతే మనం ఏం చేస్తామంటే ఇతరుల పాపాలను ఊరికనే బయటికి మనం చూపిస్తూ ఉంటాం. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఇలాగ రాయబడింది. 10వ అధ్యాయం 12వ వచనంలో, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనము, పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ చెప్పండి ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వాళ్ళ తండ్రి మత్తుడై ఉన్నాడేమో, కానీ ప్రేమ కలిగిన 2 కుమారులు ఏం చేస్తున్నారంటే ఆ పాపాన్ని కప్పుతూ ఉన్నారు. మనం కూడా భయంకరమైన పాపులం, మనం కూడా భయంకరమైన అపరాధములు చేసిన వారం. కానీ యేసుక్రీస్తు తన రక్తం చేత మనల్ని కప్పటం వలన మనం ఇప్పటికీ బాగుపడి ఉన్నాం, ఇప్పటికే బ్రతికి చెల్లిస్తూ ఉన్నాం.
ఈరోజు ఈ భుజాలు తలతలగా ఆడటం అంటే అర్థం ఏంటి అని అంటే, మన ప్రార్థనలో ఏముండాలి చెప్పండి? ఓర్చుకోవటం ఉండాలి, మన ప్రార్థనలో ప్రేమించడం ఉండాలి. వాళ్ళు ఇతరులు తప్పులు చేస్తూనే ఉంటారు, కానీ వాటిని మీరేమీ స్ప్రెడ్ చేయకూడదు. ఈరోజు చాలామంది ఏదన్నా చిన్న తప్పు దొరకటంతోనే, సేవకుడు తప్పో, విశ్వాసి తప్పో, తల్లిదండ్రులు తప్పో, పిల్లలు తప్పో, లేదంటే సేవకుల పిల్లలు ఏదన్నా చిన్న తప్పు దొరకటంతోనే అందరూ ఎంత స్ప్రెడ్ చేస్తారంటే, ఫలానా వాళ్ళు ఇమ్మానుయేల్ గారి గురించి తెలుసండి, మాకు ముల్లర్ గారి గురించి బాగా తెలుసండి, వీళ్ళు మైకులు పుట్టుకొని బాగా చెప్తారు కానీ అనేసి స్ప్రెడ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ప్రార్థన చేయాలంటే ప్రేమ ఉండాలి. మనం పాపంలో పట్టుబడిన స్త్రీని యేసుక్రీస్తు దగ్గరకు రావడంతోనే ఆ పాపంలో పట్టుబడిన పురుషుడు ఎటో తెలియదు, కానీ వాళ్ళందరూ పరిచయాలు, అక్కడున్న సద్దుకాయలు, అక్కడున్న నాయకులందరూ తీసుకొని వచ్చి ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేస్తామనంటే, ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు ఎవరూ శిక్షించడానికి అర్హత లేకుండా పోయింది. ప్రభువు కూడా శిక్షించట్లేదు. ఆయనలో పాపం లేదా శిక్షించకపోవటానికంటే పాపం ఉంది, కానీ ఆ పాపములన్నింటినీ భరించగలిగిన వాడు, వాటిని ప్రేమతో వాటిని జయించగలిగిన వాడు. సో ఈ ఉదయకాల సమయంలో మన ప్రార్థనలు ఏముండాలి చెప్పండి? మనకు తెలిసిన వాళ్ళు తప్పు చేశారు, ఏం చేయాలి చెప్పండి? మన పిల్లలు తప్పు చేశారు, ఏం చేయాలి? ప్రేమతో ప్రార్థన చేయాలి. మన కుటుంబీకులు తప్పు చేశారు, ఏం చేయాలి? ప్రేమతో ప్రార్థన చేయాలి. మన ఆత్మీయ బిడ్డలు తప్పు చేశారు, ఏం చేయాలి? సో ఈరోజు చాలామంది బైబిల్లో వాడిని లేపి సమాజం మొత్తానికి చెప్పేసి, వీడు భయంకరమైన పాపం చేసిండు, వీడిని సంఘంలో నుంచి వెళ్ళేస్తున్నాం, ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. అదేమంటే మేము పరిశుద్ధులు అంటున్నారు. నీ బొంద పరిశుద్ధత లేదు, ఏమీ లేదు. ఓ మాటలో చెప్పాలనంటే, పరిశుద్ధత దేంతో ఇంక్లూడ్ అయిందంటే ప్రేమతో ఇంక్లూడ్ అయింది. ప్రేమ లేని చోట ఏ పరిశుద్ధత ఉండదు. దేవుని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రం మొత్తం రెండే రెండు మాటలు. ఒకటి ప్రభువుని ప్రేమించడం, రెండోది నీ పొరుగువాడిని ప్రేమించడం. ప్రేమించాలి అని అంటే మనకి ఆ ప్రేమతో కూడిన ప్రార్థన మనం చేసే వారంగా ఉండాలి. ఆ సత్యాన్ని కొంచెం జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో ఆలోచన. భుజములు దేనికి సాదృశ్యం అని చెప్పానండి? చెప్పండి. ప్రేమను సూచించేవి, మన పాపములన్నింటినీ కప్పేవి, ఇతరుల పాపములన్నింటినీ కప్పటానికి. నోవాహు ఆయన దిగంబరత్వాన్ని ఈరోజు సాతాను ఏం చేస్తుంది అనంటే, మన వస్త్రాలన్నీ తొలగించి దేవుని ఎదుట, సమాజం ఎదుట మనల్ని నగ్నంగా నిలబెట్టాలని చూస్తూ ఉంది. కానీ మన ప్రార్థన ఏం చేయాలంటే వాటిని కప్పేదిగా ఉండాలి. మన విశ్వాసులు కానీ, మనల్ని కానీ, మన కుటుంబీకులు కానీ, మన పిల్లలు కానీ సాతాను ఏం చేయబోతుంది అనంటే నగ్నంగా నిలబెట్టడానికి, దిగంబరుడిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ప్రేమతో కూడిన మన ప్రార్థన వారిని కప్పేదిగా ఉండాలి అనేది ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1 మొదటి ఏమని చెప్పానంటే, అందరూ చెప్పండి, ప్రేమతో కూడిన ప్రార్థన. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 28వ అధ్యాయంకి రండి. నిర్గమాకాండం 28వ అధ్యాయం 12వ వచనంలో మోషే అహరోను కుమారులకి, ప్రధాన యాజకులకి జ్ఞాపకం చేసే మాట అక్కడ రాయబడతా వచ్చింది. చూడండి, 28వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను ఏఫోదును భుజముల మీద ఉంచవలెను. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది, ఫాస్టన్ అని రాయబడింది. మీరు ఎప్పుడన్నా విమానం ఎక్కితే సీటు బెల్ట్ని ఫాస్టన్ అంటాం, గట్టిగా కట్టుకోండి అని అంటాం. అది రాయబడింది, ఉంచబడిను అని రాయబడలా. తెలుగులో అలా తర్జుమా చేశారు. కానీ ఏఫోదుని 2 రత్నములను ఏం చేయాలంట? మన భుజాలకి గట్టిగా బెల్ట్ కట్టుకున్నట్లుగా అది కట్టాలి. సో మొత్తానికి భుజముల మీద ఏం చేయబడుతుందంటే, అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును. అందరూ చెప్పండి, భరించును. రెండోది, ఈ భుజాలు దేనికి సాదృశ్యం అనంటే భరించడానికి బేర్ చేయాలి. కొంతమంది ఏ చిన్నదాన్ని భరించలేరు. ఒకవేళ ఆత్మీయ తల్లిదండ్రులు అయితే పిల్లలు భరించలేరు, విశ్వాసులు అయితే ఆత్మీయ తల్లిదండ్రులు భరించలేరు, లోకంలో ఉన్నవారమైతే మన కుటుంబీకుల్ని, రక్త సంబంధుల్ని భరించలేము. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క 12 గోత్రములకు సంబంధించిన అందరి పేర్లు ఈ 2 రత్నముల మీద అహరోను ప్రతిరోజు ఏం చేయాలి చెప్పండి? భరించాల్సిందే. మనం ప్రార్థన ఏం చేయాలంటే ఈ 2వ మాటను మీకు జ్ఞాపకం చేస్తా. ఈ భుజములు ఎప్పుడు తలతల్లాడాలి అని మనం ఆలోచన చేస్తే
మనం అందరు కుటుంబీకులు, మన రక్త సంబంధులు, మన బంధువులు 12 గోత్రాలను ఆయన ఎలాగైతే భరించాడో, భరించడం అంటే మీకు ఒక మాట చెప్తా, వాళ్ళు చేసినంత దుర్మార్గత ఇంకెవరు చేయాల. అనేక సార్లు ఫుడ్ కోసం శనిగారు, అనేక సార్లు ప్రయాణాల్లో శనిగారు, అనేక చోట్ల నీళ్ల కోసం శనిగారు, అనేక చోట్ల మోషేకి అహరోనుకి వ్యతిరేకంగా లేచారు. కానీ వాళ్ళు భరించారు. కానీ వాళ్ళు ఏం చేశారు చెప్పండి? భరించారు. ఎంత భరించారంటే వీళ్ళని ఇక్కడ నువ్వు చంపేస్తే నీ నామానికి అవమానం వస్తుంది, కావాలంటే మా పేర్లు కూడా జీవగ్రంథంలో నుండి తీసేయి, కానీ వీళ్ళు మాత్రము. ఈరోజు అలాంటి భరించే ప్రార్థన మనకి ఏమైనా ఉందా? యేసుక్రీస్తు ప్రభువుని గురించి యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది, 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడింది, నిశ్చయముగా అతడు మన రోగములను. అసలు మన రోగాలు భరించడానికి ఆయనకి ఏం పని అండి? ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక రోగమో 2 రోగాల? నడినెత్తి మొదలుకొని అరికాల వరకు అన్ని రోగాలే, అన్నీ పచ్చిపుండ్లే, అవి కట్టబడలేదు, పిండబడలేదు. ఈరోజు అనేకమైన వాటిని మనం భరించడానికి మన భుజములు తలతల్లాడాలి. ధూపవేదిక ఏమని జ్ఞాపకం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఈ బలిపేట ఉపకరణములన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయి అంటే, మీరు ఎప్పటికప్పుడు భరిస్తూనే ఉండాలి. ఎంత భరించాలంటే తలతలలాడే అంతగా భరించాలి. మీకు ఎన్ని భారాలున్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని పాపములున్నా, యేసుక్రీస్తు ఎప్పుడు భరించాడు అంటే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 10 వచనాలు ఏమని రాయబడిందంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ అవివేకులుగా ఉండగానే, మనం ఇంకనూ అవిధేయులుగా ఉండగానే ఆయన తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎప్పుడంట? మన మంచివాళ్ళు ఉన్నప్పుడు భరించాడా? మనము ఎప్పుడు భరించిండు ఆయన అనంటే, మనం అవిధేయులుగా ఉన్నప్పుడే భరించాడు, మనము దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడే భరించాడు, దేవుడికి మనము విరోధులంగా ఉన్నప్పుడే భరించాడు. ఆయన మనల్ని భరిస్తూనే ఉన్నాడు. ఇప్పటికి స్టిల్ ఏం చేస్తున్నాడు అనంటే, ఆయన నిరంతరము భరిస్తూనే ఉన్నాడు. మనం ఏం చేయాలి అనంటే, మనం కూడా భరించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుతున్నా చూడండి, 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదుము. ఎక్కడికంట? ఎక్కడికి వెళ్ళాలి? ఆయన యొద్దకు వెళ్ళాలి. ఎక్కడున్నాడు ఆయన అంటే, వెలుపల, ప్రత్యక్ష గుడారమునకు వెలుపల. అందరికీ ప్రత్యక్ష గుడారంలోనికి రావడానికి ఇశ్రాయేలుకు మాత్రమే అవకాశం ఉంది. కానీ ఆయన వెలుపల ఎందుకు, శిబిరం వెలుపల ఆయన మరణించాల్సి వచ్చింది అనంటే, ఇదిగో లోకంలో ఉన్న అందరి కొరకు ఆయన శిబిరము వెలుపల ఆయన మరణించాల్సి వచ్చింది. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే, మనం ఆయన నిందను భరించుచు. అందరూ చెప్పండి, మనం ఆయన నిందను భరించుచు. ఏమన్నా భరించగలుగుతున్నారా? బేరు చేయగలుగుతున్నారా? ఎవడన్నా ఏదన్నా మాట అంటే భరించగలుగుతున్నారా? ఎవడన్నా ఒక మాట మనకి వ్యతిరేకంగా మాట్లాడితే, ఈరోజు షార్ట్ టెంపర్లు ఎక్కువ మనకి, ప్రతి ఒక్కడికి, సేవకులకు కూడా షార్ట్ టెంపర్లు ఎక్కువ. నేను ఒక మాట చెప్తా, ఇత్తడుకున్న మరొక లక్షణాన్ని ఇక్కడ చొప్పించి చెప్తా, జాగ్రత్త వినండి. భూమి మీద ఉన్న అన్ని లోహాలు, భూమి మీద ఉన్న అన్ని మెటల్స్, వాటిని నలగొట్టేటప్పుడు స్పార్క్ వస్తుంది, కానీ ఇత్తడికి మాత్రం స్పార్క్ రాదు. అన్ని ఇనుమును కొట్టినా, ఇంకో దాన్ని కొట్టినా, ఇంకో దాన్ని కొట్టినా ఏమొస్తుంది చెప్పండి? వాటిల్లో నుంచి నిప్పులు వస్తాయి. కానీ ఇత్తడికున్న ఏకైక లక్షణం ఏంటంటే, దాన్ని ఎంత నలగొట్టు, దాంట్లో నుంచి ఒక్క స్పార్క్ కూడా రాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎంత నలగొట్టినా ఒక్క స్పార్క్ కూడా రాలేదు. ఒకవేళ నువ్వు నిజంగా యేసుక్రీస్తు సేవకుడిగా, యేసుక్రీస్తు కుమారుడిగా ఉంటే, నువ్వు అనేక సార్లు భరించాలి తప్ప నీలో నుండి స్పార్క్ రావడానికి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒప్పుకోవట్లం. ఈరోజు దీన్ని భరించగలగాలి. ప్రార్థన అంటే ఊరకనే వచ్చిందా? మనం తలతల్లాడాలంటే ప్రేమతో కూడిన ప్రార్థన చేయాలి. రెండోది, భరించగలిగే ప్రార్థన చేయాలి. అది 2వ లక్షణం. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగించేస్తా, జాగ్రత్త వినండి. 3వది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో ఇలాగ రాయబడింది. యెషయా గ్రంథం 22వ అధ్యాయం, మన భుజముల మీద ఏముంది అనంటే, మరొక మాట చెప్తున్నా, మీకు జ్ఞాపకం చేసుకోండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం, నేను దావీదు తాళపు, ఆ ఇంటి తాళపు అధికార భారమును అతని భుజముల మీద ఉంచెదను. ఏముందంట మన భుజముల మీద? అధికార భారము. దేనికి సంబంధించింది అంటే, ఇది యేసుక్రీస్తుకి వాగ్దానంగా ఇచ్చిన ప్రవచనం. ఇది ముందుగా మనం రాయబడతా ఉంది. నేను దావీదు ఇంటి తాళపు చెవుల్ని, అధికార భారాన్ని యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చాను.
ఆయన భుజముల మీద ఉంది. యెషయా గ్రంథం 9:6 కూడా ఏమని రాయబడింది? మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. ఈ భారము, ఈ అధికారము మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మనకు కూడా అధికారం ఇచ్చిండు. ఎంత అధికారం ఇచ్చాడు అని అంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. కేవలం దావీదు ఇంటి తాళం చెవే ఆయన యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చాడు, కానీ మనకేమి ఇచ్చాడు అని అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయానికి రండి, 19వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట ఇలాగ రాయబడింది. ఇది కొంచెం జాగ్రత్తగా చదవవలసిన వచనం. అందరు తీయండి ఈ మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. అబ్బా, మనకి దావీదు ఇంటి కాదు, ఏ తాళపు చెవులు ఇచ్చాడంట? ఓ, మీ చేతిలో ఏమన్నాయో తెలుసా? మీ చేతికి చాలా అద్భుతమైన అధికారం ఇవ్వబడింది. మామూలు అధికారం కాదు, పరలోకపు తాళపు చెవులు. అంటే తర్వాత రాయబడింది, పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీ భూమి మీద దేన్ని బంధించుదువో అది పరలోకమందు, భూమి మీద నువ్వు దేన్ని విప్పుదువో అది పరలోకమందు. అసలు నీ చేతిలో ఏముందనంటే గొప్ప అధికారం. దేని మీద అధికారం తెలుసా? నీ ఆస్తి మీదో, నీ పిల్లల మీదో, లేకపోతే ఇక్కడ భూ సంబంధమైన వాటి మీదో అధికారం కాదు. డైరెక్ట్గా పరలోకంలో నువ్వేం చేయగలవు, భూమి మీద నువ్వేం చేస్తే పరలోకం అంత అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చాలామంది ఏమంటారంటే ఇది పేతురికి ఇవ్వబడింది కదండి అని అంటారు. పేతురికి కాదు, ఇది సంఘానికి ఇవ్వబడింది. ఇది ఎవరికి ఇవ్వబడింది చెప్పండి? పేతురు, నీ మీద నా సంఘమును కట్టుదును, నీ ఎదుట పాతాళలోక ద్వారములు నిలవలేరు. దాని కింద రాయబడింది దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చిండు. ఇప్పుడు ఒక మాట, ఈ భుజముల మీద ఎందుకు అధికారం ఇవ్వబడింది అని అంటే మన ప్రార్థనకి దేవుడు అథారిటీ ఇచ్చాడు. అధికారంతో కూడిన ప్రార్థన మనం చేయాలి. జార్జ్ ముల్లర్ అని నేను ఒక దేవుని సేవకుడు పేరు పెట్టుకున్నా. ఆయన ఎంత అధికారంతో ప్రార్థన చేసేవాడంటే బైబిల్లో ఒక వాగ్దానాన్ని ఇలా చూపించి ఏలు పెట్టి దీనిని బట్టి నాకు కావాలంటే ఆ క్షణంలో అయిపోయేదంటే. ఆయన గురించి మనం చాలా విషయాలు ఆయన గురించి నేను చదువుతూ ఉంటాం. ఒకసారి మొత్తం ఫుడ్ ఏమీ లేదు, సుమారుగా 10,000 మంది ఆర్ఫన్స్ ఉంటారు, ఏమీ లేదు. కానీ ఆ సాయంత్రానికి భోజనాన్ని పెట్టాలి వాళ్ళకి. కానీ జార్జ్ ముల్లర్ ఒకటే ప్రార్థన చేసిందంట, మీరందరూ కూర్చోండి అంటే. ఎక్కడో ఫంక్షన్ అయిపోయింది, అక్కడ నుంచి మొత్తం వచ్చినాయి 10,000 మందికి భోజనం పెట్టారు. కారణం ఏంటంటే ఈరోజు దేవుడు మనకు అధికారం ఇచ్చింది, కానీ మనం ఉపయోగించుకోవట్ల. ప్రార్థనలో మనం ఏది బంధించాలో దాన్ని బంధించలేకపోతున్నాం. ఇంకొంచెం ముందుకు వస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం నుండి ఈ మాటలు చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తా. భూమి మీద మీరు వేటిని బంధించుదురో అవి పరలోకమందు బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు, ఇందాక ఒకవేళ పేతురు అనుకుంటే ఇప్పుడే ఎవరికి చెప్తున్న మాట ఇది? ఎవడైనా సరే భూమి మీద ఒక ఇద్దరు, మీలో ఇద్దరు తాము వేడుకుని దేని గురించేను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన మీకు దొరుకునని మీతో చెప్తున్నాను. ఎలాగనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉండేదనని చెప్పాను. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నార్మల్గా ఉండే 2 విశ్వాసులు కూడా భూమి మీద ఎంత అధికారం ఉందంటే పరలోకాన్ని షేక్ చేసే అంత అధికారం ఉంది. నువ్వెందుకు అంత డల్లుగా ఉంటావు? ఎప్పుడు అధికారంతో ప్రార్థన చేయడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప అధికారాన్ని బట్టి, దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన ఆ గొప్ప అధికారాన్ని మనం ఎప్పటికప్పుడు షైన్ చేయాలి. నేను స్టార్టింగ్లోనే మీకు జ్ఞాపకం చేశా కదా, చింతపండు తీసుకొని ఇతర పాత్రలను కడగకపోతే అవి అంత గబ్బుగా మబ్బుగా ఉంటాయంటే. మా ఇంట్లో ఉంటాయి, ప్రతి క్రిస్మస్కి తీసిద్ది మా అమ్మ, పైనుంచి కిందకి దింపి, అదో పెద్ద వ్యవహారం. సో దాన్ని కడగటానికి విశ్వాసులు సరిపోరు, బంధువులు సరిపోరు. మళ్ళీ ఎన్ని కడిగిన తర్వాత ఏమి దాన్ని వాడరు, మళ్ళీ షోగా పైన పెడతారు, తల ఆడుతూ ఉంటాయి. ఈరోజు కొంతమంది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎప్పుడు మనం తలతల్లాడతాం చెప్పండి? ఎప్పుడు నేను ఒక మాట చెప్తా, ఇక్కడ చాలా టైం లేదు కానీ మనకి మన తలతల్లాడేది మనలో రాలా. మీరు జాగ్రత్తగానండి. ఇతడిని బాగా కడిగి తలతల్లాడటానికి ఆడబెట్టి లైట్లు ఏమీ లేకుండా ఉన్నాయి అనుకోండి, చీకట్లో తలతల్లాడిద్ది, అది ఆడదు. ఏం పడాలి దాని మీద? లైట్ పడాలి. సో యేసుక్రీస్తు అనే పరలోకపు లైటు మన జీవితాల మీద పడితే మన ముఖాలు ప్రకాశిస్తాయి. అందుకే రూపాంతర కొండ మీద ఆ 2 శిష్యులు యేసుక్రీస్తు ముఖం ఏకాంతంగా ప్రార్థన చేయడంతోనే
ఆయన ఎప్పుడైతే మోకరించుండో ఆయన ముఖం ఎలా అయిపోయిందని చెప్పండి. బో ఎంత అంటే ఆకాశంలో ఉన్న ఆ వెలుగంతా ఆయనలోనికి వచ్చింది. ఈరోజు భూమికి కానీ చంద్రుడికి కానీ వెలుగు లేదు. ఎవరు వెలుగు చంద్రుడి మీద పడాలి అంటే సూర్యుని వెలుగు చంద్రుడి మీద పడితే చంద్రుడు మనకి వెలుగునిస్తాడు. మనం కూడా తళతళలాడాలి అని అంటే పరలోకం నుండి ఆ ప్రభు యొక్క వెలుగు మన మీద ప్రకాశించాలి. సో అప్పుడు మనం లోకంలో ప్రకాశించే జ్యోతుల్లాగా తళతళలాడే ఇత్తడిలాగా ఉండటానికి అవకాశం ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ 3 విషయాలు కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. మొట్టమొదటిది ప్రేమతో కూడిన ప్రార్థన. అందరి దోషములన్నిటినీ మనం కప్పేలాగా ఉండాలి, భరించే ప్రార్థన. రెండోది ఏంటి చెప్పండి? భరించే ప్రార్థన. మనం రోగాలు భరించాలి, ఇబ్బందులు భరించాలి, అన్ని రకాలైన మాటలను భరించాలి, నిందలను భరించాలి, అవమానాలు భరించాలి. ఒకడు మాట మధు అన్న ఒక మాట అంటతోనే నేను అసలు నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది అనుకోండి, నీ ప్రార్థనా జీవితం సరిగా లేదని అర్థం. ప్రార్థన చేసేవాడు అన్నిటిని ఓర్చుకును. ప్రేమ చేస్తుందంట, అన్నిటినీ సహించును, అన్నిటినీ ఓర్చుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ తాళుకొనును. ఈరోజు మనం భరించే ప్రార్థన చేయాలి. దాని మూడోది అధికారంతో కూడిన ప్రార్థన. నువ్వు ఏం బంధిస్తే పరలోకంలో అది బంధించబడేంత అధికారం పరలోక రాజ్యపు తాళం చేతులు నీ చేతిలో ఇస్తే నువ్వు ఆ తాళం చేతులు ఏం చేసి నువ్వు తుప్పు పట్టించు. నువ్వు నీ అంత పనికి మళ్ళీ దౌర్భాగ్యుడు లేడు. కానీ ఏమని చెప్పుకుంటుంది? నేను ధనవంతుడిని. ప్రకటన గ్రంథంలో ఒక సంఘం చెప్పుకుంటుంది కదా, లవ్యోకేద సంఘం. సో నువ్వు వెచ్చగా అయినా లేవు, చల్లగానే లేవు. వెచ్చగా ఉన్నా చల్లగా ఉన్నా మేలు, నువ్వు ఉచ్చగానైనా నువ్వు చల్లగానైనా లేనందున నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. నిలువచ్చని స్థితిలో వద్దు. ఉంటే దేవుని కొరకు అధికారంతో ప్రార్థన చేసి పరలోకపు ఫలితాలన్నింటినీ పొందడానికి దేవుడు సాయం చేయను గాక. దేవుడి మాటలను దీవించును గాక.